ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. అనేకమైనటువంటి జ్యోతిష్య గ్రహ ఫలితాలను తెలుపుతున్నటువంటి మన ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ, ఒకే సంవత్సరంలో అంటే 2026వ సంవత్సరంలో 3 సార్లు పంచగ్రహ కూటమి అనేది ఏర్పడడం మనకి ఈ సంవత్సరం జ్యోతిష్ శాస్త్ర రీత్యా చర్చించదగ్గనటువంటి విషయం. అయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి అనేది ఏ విధంగా ఉండబోతుందంటే 19/1/2026 రోజున పంచగ్రహ కూటమి అనేది మనకు మరి మీనరాశిలో ఏర్పడింది. అప్పుడు కొంతవరకు అనేకమైనటువంటి మార్పులు రావడం, అదేవిధంగా ఇప్పుడు ఫిబ్రవరి 18వ తేదీ నుండి మార్చి 1వ తేదీ వరకు మరొకసారి పంచగ్రహ కూటమి వస్తూ ఉంది. మరి పంచగ్రహ కూటమితో ప్రపంచ దేశాలలో, మన దేశంలో, మన ప్రాంతాలలో ఎన్నో రకాలైనటువంటి విషయాలు మనం గమనించడానికి అవకాశం ఉంది. మరి ఫిబ్రవరి 18వ తేదీ ఏర్పడుతున్నటువంటి పంచగ్రహ కూటమి కుంభరాశిలో ఏర్పడుతూ ఉంది. కుంభరాశిలో శతభిష నక్షత్రంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడుతూ ఉంది. మరి పంచగ్రహ కూటంలో ఉన్నటువంటి గ్రహాలను చూసినప్పుడు ఆరోగ్యమిచ్చే గ్రహమైనటువంటి రవి, మానసిక ఉల్లాసాన్నిచ్చే చంద్రుడు, బుద్ధిబలాన్నిచ్చే బుధుడు, తర్వాత కళారంగానికి, దాంపత్య జీవితానికి మూల పురుషుడైనటువంటి శుక్రగ్రహం, అదేవిధంగా అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసే ఛాయాగ్రహమైనటువంటి రాహు, ఈ 5 గ్రహాలు కూడా మనకు 18వ తేదీ నుండి మార్చి 1వ తేదీ కూడా పంచగ్రహ కూటమి ఏర్పడడం, ఇది కొంతవరకు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఏ సంవత్సరం కూడా ఈ విధంగా ఏర్పడలేదు. మరి ఇప్పుడు గమనించినప్పుడు ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడినప్పుడు దీని ద్వారా ప్రపంచ దేశాలలో, మన దేశంలో, మన ఇరు రాష్ట్రాలలో, అదేవిధంగా ప్రకృతి పరంగా ఎన్నో రకాలైనటువంటి విషయాలను మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి అన్నప్పుడే అన్ని గ్రహాలన్నీ కూడా కూడి ఉండడం అని ఒక అర్థం. అదేవిధంగా ఇరు రాష్ట్రాలలో కూడా పార్టీల కూటమిలు ఏర్పడే విధంగా కనబడుతూ ఉంది పంచగ్రహ కూటమితోటి. రెండవది, భారతదేశంలో అనేక ప్రాంతాలలో నిధులు దొరికే అవకాశం కూడా మనకు కనబడుతూ ఉంది. తర్వాత కొంత దేశాల మధ్య యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాల మధ్య పంచగ్రహ కూటమితో ఏర్పడబోతూ ఉంది. రాజకీయాలలో అనేకమైనటువంటి మార్పులు, స్థానిక ఎన్నికల్లో కావచ్చు, రాబోతున్నటువంటి 5 రాష్ట్రాల యొక్క ఎన్నికల్లో కావచ్చు, అనేకమైనటువంటి మార్పులు మనకు సంభవించబోతూ ఉన్నాయి. అదేవిధంగా భారతదేశంలో కొత్త టెక్నాలజీ, A1 అనే టెక్నాలజీ ఇంకా అభివృద్ధి అయ్యే అవకాశం కనబడుతూ ఉంది. అమెరికా దేశంలో ఆర్థికమైనటువంటి సంక్షోభం ఏర్పడి ఎవరైతే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి భారతీయ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మన దేశానికి తిరిగి వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. అదేవిధంగా మరి చాలామంది 3వ ప్రపంచ యుద్ధం రాబోతుందని చెప్తూ ఉన్నారు, కానీ 3వ ప్రపంచ యుద్ధం ఇప్పుడే రాదు.
భారతదేశానికి 2033-36లో రాహుదశ ప్రారంభమైనప్పుడు అప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలు ఉంటుంది. కాబట్టి మూడవ ప్రపంచ యుద్ధం గురించి ఆలోచించే అవసరం లేదు. అదేవిధంగా మన భారతదేశం మాత్రం పాకిస్తాన్, చైనా దేశాలతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా కూడా యుద్ధం సంభవించే అవకాశం కనబడుతూ ఉంది. మరి ఒక్కొక్క దేశ పరిస్థితి చూసినప్పుడు ప్రపంచ దేశాలలో ముఖ్యంగా మన భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి తేదీ 15/8/47 సంవత్సరాన్ని గమనించినప్పుడు పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి వృషభ లగ్నములో మనకు భారతదేశానికి స్వాతంత్రం అంటే మన దేశం యొక్క రాశి కాబట్టి మరి దీని ప్రకారం చూసినప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి తేదీ ప్రకారంగా 15/8/1947 అర్ధరాత్రి మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఆ గ్రహస్థితిని చూసినప్పుడు పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి వృషభ లగ్నంలో మనకు స్వాతంత్రం సిద్ధించినప్పుడు మరి మనకు అప్పుడు ఆ దశను చూసినప్పుడు ఇప్పుడు మనకు ప్రజెంట్ 2032 వరకు మనకు 7 సంవత్సరాలు కుజదశ నడుస్తూ ఉంది. 2026 ఫిబ్రవరి నుండి కుజమహర్దశలో రాహు అంతర్దశ ప్రారంభమవుతుంది కాబట్టి ఈ రంగాలలో కొంత మార్పు అనేది సంభవిస్తూ ఉంటుంది. ఒకటేంటంటే ఫైనాన్స్ వ్యవస్థలో కొంతవరకు ఆర్థికమైనటువంటి సంక్షోభం ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా టెక్నాలజీలో ఏఐ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. తర్వాత ఫారెన్ విషయంలో అంటే ఫారెన్ సంబంధాలు చూసినప్పుడు మనకు ఫైనాన్స్ పరంగా చూసినప్పుడు విదేశీ సంబంధాలు చూసినప్పుడు మరి ఫైనాన్స్ పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగం మామూలుగా ఉంటుంది. తర్వాత విమాన ప్రమాదాలు ఎక్కువ అయిపోయి విమానాల యొక్క ఆదాయం కూడా తగ్గే అవకాశం మనకు కనబడుతూ ఉంది. అదేవిధంగా సినీ పరిశ్రమ మాత్రం చాలా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. తర్వాత కళారంగం అభివృద్ధి చెందే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మహిళలకు రాజకీయ పదవులు ఎక్కువ శాతం లభించే అవకాశం కూడా ఈ పంచగ్రహ కూటమితోటి కనబడుతూ ఉంది. మీడియా రంగంలో అనేకమైనటువంటి అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటాయి. మరి ఈ విధంగా చూసినప్పుడు పంచగ్రహ కూటమిలో ఇరు రాష్ట్రాలలో కూడా కూటమి ప్రభుత్వాలు మరల ఏర్పడే అవకాశం కూడా కనబడుతూ ఉంది. స్థానికమైన ఎన్నికలలో కూడా కూటమితో కూడుకున్నటువంటి రాజకీయాలు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మరి ప్రకృతి పరంగా చూసినప్పుడు కొంత వైరస్ల యొక్క ఉత్పత్తి జరిగి గాలితో కూడుకున్నటువంటి రెస్పిరేషన్కు సంబంధించినటువంటి అనారోగ్య పరిస్థితులు భారతీయులలో ఎక్కువగా కనబడే అవకాశం ఉంది. కాబట్టి మరి మనము ఈ యొక్క పంచగ్రహ కూటమి అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 మాసాలు కూడా భారత ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. భగవంతుని యొక్క ఆరాధన చేస్తే తప్పకుండా మనమంతా కూడా రక్షించబడతాము. ఇది మనకు పంచగ్రహ కూటమి ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరొక రాశిని గమనించినప్పుడు కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి పంచగ్రహ కూటమిలో చూసినప్పుడు రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహువు అన్నీ కూడా 8వ స్థానంలో ఉంటాయి వీరి రాశి నుండి. మరి రవి 8వ స్థానంలో ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండవు. చంద్రుడు కూడా 8వ స్థానం సరి అయినటువంటి ఫలితాన్ని ఇవ్వడు. బుధుడు కూడా 8వ స్థానము మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని, శుక్రగ్రహం మాత్రం 8వ స్థానంలో అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు కనబడుతూ ఉంది. రాహుగ్రహం కూడా 8వ స్థానం సరిగ్గా లేదు. అంటే కర్కాటక రాశి వారికి ఈ 3 మాసాలు తీవ్రమైనటువంటి బాధలు, మానసిక క్లేశం, తర్వాత సమాజంలో మీ మాటకు విలువ ఉండకపోవడం, ఇవన్నీ కూడా అనారోగ్యము, ఇవన్నీ కూడా కలిగే సూచనలు కనబడుతూ ఉన్నాయి.
5 రాశులు పంచగ్రహ కూటమితో కలిసినప్పుడు కేవలం శుక్రగ్రహం మాత్రమే అనుకూలంగా ఉంది అంటే ఎటువంటి బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా మీ కుటుంబం వారి యొక్క ఆధారం ఎక్కువ ఉంటుంది. కుటుంబ పరిస్థితులు మాత్రం మీకు బాగా ఉంటాయి. భార్యాభర్తల యొక్క సఖ్యత బాగా ఉంటుంది. దాంపత్య జీవితం బాగా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కళారంగంలో ఉన్నటువంటి వారికి, కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా శుక్రగ్రహం ఉంది కాబట్టి వారు భయపడవలసినటువంటి అవసరం లేదు. మిగతా వారు మాత్రం కొంతవరకు ఈ 3 మాసాలు జాగ్రత్తగా ఉండడం, తర్వాత మహాలక్ష్మి యొక్క ఆరాధనను తప్పకుండా చేయండి. సూర్య భగవాన్ యొక్క ఆరాధనను కూడా మీరు చేస్తే మీకు అనుకూలమైనటువంటి ఆరోగ్యము, ధన సంపద అన్నీ కూడా లభిస్తాయి.